ఏ పార్టీ అయినా కానీ వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అసలు వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది అనేదన్నా జ్ఞానం తెచ్చుకోవాలి. అప్పుడే నిద్రపోయి లేసినట్టున్నాడు. ప్రెస్ మీట్‌లో కాస్త తిక్క తిక్కగా ఉన్నట్టుంది. ఎండ ఎండ బాగుంది కదా బయట. ఆ ఎండకి ఏమో ఏసీ ఉన్నా గాని తిక్క ఎక్కువయ్యి కొత్త నేమ్స్ మైండ్‌లో తిరిగినట్టుంది. పురుగు తొలిచి మావి గన్ అంట. కొంచెమన్నా ఇప్పటికి మోకాల్లో ఉందేమో అనుకుంటున్నాం మాలాంటి వాళ్ళమే. ఇంకా అరికాలికి వెళ్ళిపోయిందనమాట అది. ఓకే. ఇక నుండి అధపాతాళానికే వెళ్తాడనమాట. సో, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా ఇప్పటికే 3 ముక్కలు ఆట ఆడి 5 ఏళ్ళు సర్వనాశనం చేసి రాష్ట్ర భవిష్యత్తుని డెవలప్‌మెంట్ అనేది లేకుండా అంతమంది రైతుల ఉసురు పోసుకొని వాళ్ళకి ఆ కౌలు ఇవ్వకుండా, ప్లాట్స్ డెవలప్ చేయకుండా, ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్న వాటిని అలా వదిలేస్తే ఆ ఐరన్ అంతా పాడైపోయి ఉన్న ఆ ఇసుక, గ్రావెల్‌ని, ఆ ఐరన్‌ని ఎంతమంది దొంగలు దోచుకుపోయి ఇంత నష్టం రాష్ట్రానికి చేకూర్చి ఎవడబ్బా సొమ్మని అంత నష్టం చేశారు. మీ జేబులో డబ్బేం కాదు కదా! అది ప్రజల సొమ్మే కదా! ప్రజల ట్యాక్సుల రూపంలో కట్టే సొమ్మే కదా! అలాంటి ప్రజల సొమ్ముకి మీరు రక్షణగా ఉండాలి. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించేది ప్రభుత్వం. అలాంటిది ప్రజా ఆస్తి కన్‌స్ట్రక్షన్ సగంలో వదిలేస్తే ఆ నీళ్ళల్లో, ఆ బురద నీటిలో తుప్పు పట్టిపోయి ఎంత పాడైపోయినాయి అవన్నీ. అలాగే అక్కడ రోడ్ల మీద ఆ కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తోలిన గ్రావెల్, ఇసుక అంతా దొంగతనంగా ఎంతమంది తీసుకెళ్తుంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇదంతా నష్టమే కదా! పైగా ఆ బిల్డింగ్‌కి ఇంత కడుతున్నారు, ఈ బిల్డింగ్‌కి ఎంత ఖర్చవుతుందని బీరాలు పలకపోతే నీ ఒక్కడుంటానికి ఆ తాడేపల్లి కొంపకి ఇంత ఎత్తున గేట్లు పెట్టి ఐరన్ రాడ్స్ ఇంత ఎత్తున పెట్టుకొని పూర్వకాలంలో రాజులే కోట చుట్టూ అలా పెట్టుకునేవాళ్ళు. ఓకే. ఉండేది ఇద్దరు, నువ్వు మీ ఆవిడ. ఇద్దరి కోసం ఒక మనిషికి రక్షణ లేదు అనుకొని 150 మంది గార్డ్స్‌ని పెట్టుకొని ఏదో ఐలాండ్‌లో ఉంటది చూడండి. ఆ టైప్‌లో పెట్టుకొని నీ కొంపకే అంత ఖర్చు పెట్టి కట్టుకుంటే భావి తరాల కోసము రాజధాని లేకుండా విభజన జరిగినప్పుడు మరి రాజధానిని ఒక ప్లాన్‌తో కట్టుకుంటారు కదా!